ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈ వీడియో అయితే కనుక మా ఆడపడుచు గారు వాళ్ళ పెద్ద అమ్మాయి బర్త్డే అండి. ఈరోజు నైట్ 12 కేక్ కట్ చేపిస్తాము, ఎవరి బర్త్డే అయినా సరే ఫ్యామిలీలోని. అయితే స్విగ్గీలో ఆర్డర్ పెడితే రిక్వెస్ట్లో కూడా పెట్టామండి, హ్యాపీ బర్త్డే అక్క అని రావాలని చెప్పి. మా మిన్ని తన అక్క అని పిలుస్తుంది. అయితే వాళ్ళు ప్లెయిన్గా పంపించేశారు. మళ్ళీ డైరీ మిల్క్ ఉంటే అది బాయిల్ చేసి మా సిరి అయితే హ్యాపీ బర్త్డే అక్క అని రాసింది దాని మీద. ఇంకా 12 పడుకున్నదండి మిన్ని, లేపేమో, అందుకే ఆ ఫేస్ అలా పెట్టింది. నెక్స్ట్ ఒక 5 minutesకి మళ్ళీ నార్మల్ అయిపోయింది అనుకోండి, యాక్టివ్ అయిపోయి కేక్ అయితే కట్ చేపించేసింది. తనకి మా ఫ్యామిలీలో బాగా ఇష్టమైంది ఎవరు అంటే వాళ్ళ అక్క అనమాట. తను ఉంటే ఇంకెవ్వరూ అవసరం లేదు, తనతోనే ఉంటుంది. తనైతే హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని వచ్చిందనమాట. 10 days నుంచి ఇక్కడే ఉంది తను. ఇంకా కేక్ అయితే కట్ చేయించాము 12 మా హస్బెండ్ అయితే వేరే వర్క్ ఉండి ఆ టైంకి అవైలబుల్గా లేరనమాట. మా రాజా కూడా మొన్ననే ముంబై వెళ్ళిపోయాడు, తను కూడా లేడు. ఇంకా వీడియో కాల్ అయితే చేసి విష్ చేశాడు. కేక్ కట్ చేస్తున్నప్పుడు అది లైన్లో ఉన్నాడు తను కూడా. మా అత్తయ్య గారు ఫస్ట్ వెళ్ళి కేక్ పెట్టి బ్లెస్ చేశారండి. నెక్స్ట్ ఇంకా 1 by 1 మేమందరం కూడా విష్ చేసాము. మా మిన్ని చూడండి హడావిడి, తనే చేసేస్తుంది అంట. మ్యాచ్ బాక్స్ తీసుకుని వెలిగించేస్తుంది. మా ఆడపడుచు గారు కూడా వెళ్ళి కేక్ అది పెట్టి హ్యాపీ బర్త్డే చెప్పారు. ఇయర్లీ వన్స్ వచ్చే బర్త్డేస్ ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటే ఆ మెమరీస్ చాలా బాగుంటాయి కదండి. మరీ ప్లెయిన్గా ఊరుకోకుండా అలానే ఎక్కువ హడావిడి చేసుకోకుండా ఇలా సింపుల్గా అయితే చేసుకుంటామండి. నా బర్త్డే అన్న వాళ్ళు ఇలానే సెలబ్రేట్ చేస్తారు, అలానే వాళ్ళ బర్త్డే కూడా మా ఇంట్లో ఇలాగనే సెలబ్రేట్ చేస్తాం మేము కూడా. ఇంకా నేను కూడా వెళ్ళి కేక్ అది పెట్టేసి విష్ చేసి వచ్చేసాను. ఇంకా మా సిరి కూడా తనకి విష్ చేసిందనమాట. నెక్స్ట్ మా మిన్ని హడావిడి అంతా మీరు కూడా చూసండి. వాళ్ళ అక్కకి గిఫ్ట్ కూడా ఇచ్చింది. ఆ గిఫ్ట్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. అది గిఫ్ట్ అయితే కనుక దాని మీద హ్యాపీ ఎవ్రీడే, లవ్, హెల్త్, వెల్త్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి మీనింగ్ఫుల్గా ఉంటుందని చెప్పి తీసుకున్నానండి. మా మిన్నితో అయితే ఇప్పించాను. నాకైతే చాలా బాగా నచ్చింది. తనకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది అది చూసి. ఇంకా రేపు మార్నింగ్ కూడా తనకి సర్ప్రైజెస్ ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి మీరు కూడా. చూసారండి, మిన్నీని పడుకోబెట్టేద్దామని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసేస్తే మామూలుగా ప్లేట్స్లో కేక్స్ పెట్టాను అనమాట, పీసెస్. దానికి క్యాండిల్ పెట్టి హడావిడి మామూలుగా చేయలేదు. ఇంకా అప్పటికే 1 అలా అయిపోయిందని చెప్పేసి పడుకోబెట్టేసాం. ఇంకంతే అండి వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.